బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇంకొక 1 డే తర్వాతొచ్చేమి మనమందరం ఏంటనుకోనంటే కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. నాకు 2024 వచ్చేమి చాలా విషయాలనేటనుకోనంటే నేర్పించింది. మన 2023లో కూడా ఏటనుకున్నానంటే నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఎన్నో చేయాలనుకున్నాను. ఎన్నో చేసుకోవాలని వచ్చేసేమేటనుకున్న నా ఆశలు, నా కోరికలని ఏటనుకున్నానంటే చాలా దీనిగా ఏటనుకున్నానంటే అవి నేను రాసి కూడా పెట్టుకున్నాను. కానీ నా పరిస్థితుల ప్రభావంగా అనుకూలంగా ఏటనుకున్నానంటే నేను నా కోరికలని, నా ఆశలన్నీ ఏటనుకున్నానంటే చంపుకొని లాస్ట్ 1 ఇయర్ నుంచి ఏటనుకున్నానంటే ఇంట్లోనే అలాగే ఏటనుకున్నానంటే ఉండే సమయంలో ఏం చేయాలో తోచక అంతుపట్టలేని సమయంలో ఏంటనుకున్నానంటే మా హస్బెండ్ ఇచ్చిన సజెషన్‌లో ఏంటనుకున్నానంటే నేను యూట్యూబ్‌నైతే స్టార్ట్ చేశాను. సో, అలాంటప్పుడు ఏటనుకున్నానంటే నాకు యూట్యూబే మొత్తం ఏంటనుకున్నానంటే నా యొక్క ఫీలింగ్స్‌ని గానీ, నా యొక్క ఇష్టాన్ని, కష్టాన్ని, ఎమోషన్‌ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏంటనుకోనంటే నన్ను షేర్ చేసుకునే అంత ఎక్స్‌పీరియన్స్‌ని ఏంటనుకోనంటే యూట్యూబ్ నాకిచ్చింది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ యూట్యూబ్. అండ్ నాకు ఇప్పటి వరకైతే ఏంటనుకోనంటే నేను మనీ కోసం ఏటనుకోనంటే అందరూ యూట్యూబ్ చేస్తున్నారు అనే విషయం పక్కన పెడితే నేనేంటనుకోనంటే ప్రతిరోజు యూట్యూబ్ ఉండే వ్యూవర్స్‌తో ఏటనుకోనంటే నేను చూస్తున్నాను, కామెంట్స్ చేస్తున్నారు, మంచి మంచి అంతా సపోర్ట్ చేసేంటంటే నన్ను ఈ స్థాయి వరకు ఏటనుకోనంటే తీసుకువచ్చిన యూట్యూబ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఏంటనుకోనంటే మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలనైతే తెలుపుకుంటున్నాను. అండ్ ఇంకోటొచ్చి ఏంటనుకోనంటే మీ అందరితో ఈరోజు నేను షేర్ చేయాలనుకున్న విషయం ఏంటనుకోనంటే మీలో ఎలాంటి చిన్న టాలెంట్ ఉన్నా సరే ఫ్రెండ్స్ అది ఏదైనా కావచ్చు. మీకిష్టమైన పాటలు ఇష్టం అవ్వచ్చు, డాన్స్ ఇష్టం అవ్వచ్చు, లేదంటే ముగ్గులు ఇష్టం అవ్వచ్చు, కుకింగ్ ఇష్టం అవ్వచ్చు. ఏది కానివ్వండి. దాంట్లో మనం ఏంటనుకోనంటే కాస్తంత టైం తీసుకొని ఏంటనుకోనంటే స్పెండ్ చేయడం వల్ల వచ్చేమి అంటే ఆ ఫీలింగ్స్ అనేవేంటనుకోనంటే చాలా అంటే చాలా బావుంటాయి ఫ్రెండ్స్. నేనేంటనుకోనంటే ఇంట్లో ఉండేటనుకోనంటే ఏది చెయ్యలేమనుకోనంటే మనకంటే ఏటనుకోనంటే ఒక్కొక్క అవ్వలైతే ఎంత నీట్‌గా చేస్తున్నారు. కొందరు ఏటనుకోనంటే కాళ్ళు లేనోళ్ళు, చేతులు లేనోళ్ళు అంటే వాళ్ళని తప్పు పట్టట్లేదు. వాళ్ళని టాలెంట్‌ని ఏంటనుకోనంటే మనందరికీ ఎంత బాగా చూపిస్తున్నారు అనేది ఆలోచిస్తే ఏంటనుకోనంటే మనకు అంటే టైం వేస్ట్ చేసుకునే దానికన్నా ఏంటనుకోనంటే మనకి కాస్త 5 మినిట్స్ టైం ఉన్నా సరే ఏంటనుకోనంటే మనము మన తాలూకు టాలెంట్ నిరూపించుకోవటానికి యూట్యూబ్ ఇచ్చిన ఛాన్స్‌కైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను నేను. సో, ఈ విధంగా అవకాశాన్ని ఇచ్చి ఏంటనుకోనంటే నన్ను చాలా విషయాలు ఏటనుకోనంటే తెలుసుకునేలా చేసింది యూట్యూబు. సో, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్‌కి, యూట్యూబ్ వ్యూవర్స్‌కి ఏటనుకోనంటే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటనుకోనంటే నేనెప్పుడు కూడా ఏటనుకోనంటే నా వెకేషన్ గానీ, నా ఫ్రీ టైమ్‌ని గానీ నేనేంటనుకోనంటే వేస్ట్ చేసుకోకంటే ఏటనుకోనంటే ఏదో ఒకటి నేర్చుకోవాలి, తెలుసుకోవాలనే ఇంట్రెస్టింగ్ నాకెక్కువనమాట. సో, అదే ఇంట్రెస్టింగ్‌తోనే ఏంటనుకోనంటే నేను చేశాను. కానీ నాకేటనుకోనంటే ఎన్ని రోజులు ఇంకా పడుతుందో తెలియదు. సో, మీ అందరి సపోర్టింగ్ వల్ల ఏంటనుకోనంటే ఇంకా ముందుకెళ్తాననే నమ్మకం, ధైర్యం 2 ఉన్నాయి నాకు. చేస్తాను, చేసి చూపిస్తాను. మీ ఆదరాభిమానాలు ఇలాగే నాకు ఎల్లవేళలా ఉండాలనేటనుకోనంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, నా చిన్న రిక్వెస్ట్ ఏంటనుకోనంటే నేను పెట్టుకునే గోల్స్ ఏటనుకోనంటే 2025లో డెఫినిట్‌గా చేయాలని మనస్ఫూర్తిగా ఏటనుకోనంటే 2025కి ఏటనుకోనంటే వెల్కమ్ చెప్పబోతున్నాను. సో, మీరందరూ కూడా నాలాగే ఏంటనుకోనంటే ఎన్నో గోల్స్, ఎన్నో థాట్స్‌తో ఏటనుకోనంటే 2025లో అడుగు పెట్టబోతున్న వాళ్ళందరికి కూడా ఏటనుకోనంటే విష్ యూ గుడ్ లక్ ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ అవర్ న్యూ ఇయర్ 2025. So thank you friends, thank you everyone, thank you so much.